హాయ్ అండి. నా రివ్యూస్‌కి స్వాగతం అండి. నిన్న ఎపిసోడ్‌లో వచ్చేసి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది నేనే షార్ట్ వీడియోగా తీసైతే నిన్న పెట్టానండి. దానికి రివ్యూస్ కూడా బాగానే వచ్చాయి. సో, సుమన్ గారు అండ్ బర్నీ గారు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి నేను ముందుగానే చెప్పాను. అండ్ ఈరోజు వచ్చేసి సండే ఎపిసోడ్ అండి. ఖచ్చితంగా బర్నీ గారు ఎలిమినేట్ కాబోతున్నారు. అండ్ టాప్ 5 వరకు బర్నీ గారిని తీసుకురావడమే చాలా ఎక్కువ. ఎందుకంటే టాప్ 5లో రీతు ఉంటుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ నాగబాబు గారు నాగార్జున గారిని రిక్వెస్ట్ చేశారు కొన్ని వారాల పాటు బర్నీ గారిని ఉండనియండి అని చెప్పేసి. సో, దానివల్ల తను ఇక్కడి వరకైతే వచ్చాడండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ టాప్ 5లో వచ్చేసి సంజన గారు కూడా ఉన్నారు. అండ్ డీమన్ పవన్ కూడా టాప్ 5కి వచ్చారు. కానీ క్యాష్ ఆఫర్ చేసేది అయితే ఖచ్చితంగా సండే రోజు ఉండబోతుంది. ఈ సండే రోజు ఈ టాప్ 5లో ఉన్న వాళ్ళైతే ఇప్పుడు కళ్యాణ్కి తనుజకి అయితే పోటీ అయితే గట్టిగానే ఉంటుంది. ఇమాన్యుయల్ అయితే థర్డ్ ప్లేస్లో ఉంటాడని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి పవన్ ఉంటాడని చెప్పేసి అనుకుంటున్నారు. సో, నాగార్జున గారు క్యాష్ ఆఫర్ ఎలా చేస్తారు అనేది అర్థం అవ్వట్లేదు. ఇంకొకటి ఏంటి అంటే డీమన్ పవన్ వాళ్ళ ఫాదర్కి అయితే క్యాన్సర్ ఉందండి. సో, ఇది నాగార్జున గారికి కూడా తెలుసు. ఆ రోజు డీమన్ పవన్ చాలా ఎమోషనల్ అయిపోయాడు తనకి క్యాన్సర్ ఉంది అని చెప్పేసి. అండ్ దానికి సంబంధించిన చాలా ఖర్చు అవుతుందండి. సో, దీనివల్ల ఏమైనా క్యాష్ ఆఫర్ చేసినప్పుడు డీమన్ పవన్ వచ్చేటట్టు చూసుకునేటట్టు ఏమైనా బిగ్ బాస్ ప్లాన్ చేశారా ఏంటి, డీమన్ పవన్ తీసుకునేటట్టు ఏమైనా చేయబోతున్నారా ఏంటి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. జస్ట్ అనుకుంటున్నాను, అదే అవుతుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అండ్ క్యాష్ తీసుకుంటారా లేదా అనేది ఇక వాళ్ళ ఇష్టం అండి. సో, నాగార్జున గారు అయితే ఫోర్స్ అయితే చేయరు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను.